హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ డిజైనర్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్ లైనింగ్ మీద అయితే కట్ చేసేసుకున్నాను. హ్యాండ్ కటింగ్ చాలా మందికి వచ్చి ఉంటుంది కాబట్టి హ్యాండ్ కటింగ్ అయితే చూపించట్లేదండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ ఇలా ఓపెన్ చేసుకుని మనం సింగిల్ కలర్ వేయాలనుకున్నప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర హ్యాండ్ లూజ్ మొత్తం ఎంత ఉందో ఒక చివరి నుంచి ఒక చివరికి ఎంత ఉందో చూసుకుని దానికి డబుల్ క్లాత్ అనేది తీసుకోవాలండి. లేదంటే క్లాత్ ఫోల్డింగ్ మీద 20 ఇంచెస్ ఉండేలా తీసుకుంటే సరిపోతుంది. అయితే నేను ఇక్కడ డబల్ కలర్ వేయాలనుకుంటున్నాను కాబట్టి హ్యాండ్ లూజ్ హ్యాండ్ విడ్త్ ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను పైన పఫ్ వచ్చేసి 6.5 ఇంచుల వరకు పెడదాం అనుకుంటున్నాను. ఈ 6.5కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7.5 ఇంచులు పొడవు అయితే తీసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి హ్యాండ్ లూజ్ కంటే కూడా కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఒక 10 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకుంటే మనకి రెండు వైపులా కూడా 5 ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ 18 ఇంచెస్ అలా తీసుకుంటే 16 ఇంచెస్ అయితే ఇంక తగ్గించి తీసుకుంటే 4 ఫ్రిల్స్ అయితే వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం ఫోల్డింగ్ మీద 10 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. అప్పుడు 5 ఫ్రిల్స్ అయితే వస్తాయి. లెంత్ వచ్చేసి మనం ముందు కట్ చేసుకున్న క్లాత్ ప్రకారం లెంత్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్కి సెంటర్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి కలర్ గ్రీన్ కలర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సెంటర్లో వచ్చేసి మనం శారీలో ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలండి. రెండు వైపులా కూడా మనం బ్లౌజ్లో ఉన్న క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మనం 10 ఇంచెస్ తీసుకుంటే 5 మార్కింగ్స్ అయితే వస్తాయి. అలాగే 18 ఇంచెస్ తీసుకుంటే 4 మార్కింగ్స్ అయితే వస్తాయండి. ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ నుంచి మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా 2 ఇంచులకి, ఈ 2 ఇంచులు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు సెంటర్కి ఒకదాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకోవాలండి. పక్క పక్కన కాకుండా ఫ్రిల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా వన్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి మనం మార్కింగ్స్ పెట్టుకున్న మార్కింగ్స్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఒకదానిపైన ఒకటి వచ్చే విధంగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ నేనైతే పేపర్ కటింగ్ ఏమీ యూజ్ చేయకుండానే ఈ హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు పేపర్ కటింగ్ కావాలనుకుంటే పేపర్ కటింగ్ చేసుకోవచ్చు. అయితే 2 హ్యాండ్స్కి కూడా మనం పేపర్ కటింగ్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ చేస్తే మనకి పని అనేది ఈజీగా అవుతుంది అనమాట. మనం ఇప్పుడు కింద వైపు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పైన వైపు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. పైన వైపు కూడా సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని ఫ్రిల్స్ అనేవి క్రాస్గా వచ్చేలా పెట్టుకోవాలండి. ఒక దానిపైన ఒకటి 1/2 ఇంచు గ్యాప్ వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. క్రాస్గా వీ షేప్ వచ్చే విధంగా అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రిల్స్ షేప్ అనేది కనబడుతుంది అనమాట. ఇలా వన్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా పెట్టేసుకోవాలి. ఇలా మనం ఎన్ని ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నామో అన్ని ఫ్రిల్స్ కూడా ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని తర్వాత ఈ క్లాత్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి క్రాస్గా వచ్చింది కదా, ఆ క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. మనం సెంటర్ ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ అనేది తీసుకుని కట్ చేసేసుకోవాలి. లేదంటే ఇలాగ 1.5 ఇంచు 2 ఇంచెస్ ఓపెన్ స్వైప్ నుంచి పెట్టుకుని క్రాస్గా ఫోల్డింగ్ దగ్గరికి కట్ చేసేసుకుంటే స్ట్రైట్గా అయితే వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు బార్డర్ అనేది తీసుకుని సెంటర్ చూసుకుని బార్డర్ కూడా కట్ చేసుకోవాలి. బార్డర్ అనేది లెంత్ మన హ్యాండ్కి 6.5 ఒరిజినల్ పెట్టుకున్నాం కదా, మిగిలింది వచ్చేసి బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ సెంటర్ చూసుకుని బార్డర్ అనేది కరెక్ట్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇవి చిన్న హ్యాండ్సే కాబట్టి నాకు జాయింట్స్ అయితే ఏమి పడవండి, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్ పెద్దదైతే కనుక మీరు జాయింట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ బార్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా బార్డర్ని సెపరేట్ చేసేసుకుని పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పైపింగ్ అయితే ఏమీ వేయట్లేదు. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్కి ఎంతవరకు ఫ్రిల్స్కి రావాలనుకున్నామో అక్కడి వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. 6.5 కదా, 6.5కి మార్కింగ్ చేసేసుకుని అలాగే హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర కూడా సెంటర్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ అనేవి సెంటర్కి వచ్చే విధంగా పెట్టేసుకోవాలన్నమాట. లైనింగ్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి వచ్చేసి 3.5 ఉందన్నమాట. ఇదే 3.5ని రెండు చివర్లో కూడా
మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి బార్డర్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుని కింద 1/2 ఇంచు వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవచ్చు. మనకి హ్యాండ్ లెంత్ ఎక్కువైతే బార్డర్ కూడా ఎక్కువ లెంత్ అయితే వస్తుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా సెపరేట్ చేసేసుకుని హ్యాండ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్ మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ లైనింగ్ ఇలా లోపల వైపు పెట్టేసుకుని ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసుకోవాలండి. మీరు ఇలా పైనుంచి జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ హ్యాండ్ రివర్స్ చేసేసి లైనింగ్ వైపు నుంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ హ్యాండ్ షేప్ తీసేటప్పుడు ఫ్రిల్స్ మొత్తం హ్యాండ్ మొత్తం రెడీ అయిన తర్వాత హ్యాండ్ ఫ్రంట్ షేప్ అనేది తీసుకోండి. అప్పుడే మీకు స్టిచ్ చేసిన తర్వాత రెండు కూడా ఒకటే సైడ్కి రాకుండా ఉంటాయి. ఇలా లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్ సెంటర్ అనేది పైన షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ సెంటర్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మనం బటన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం రెడీమేడ్ బటన్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్తోనే తయారు చేస్తున్నాను. మనం ఒక బటన్ తీసుకుని దానిపైన స్పాంజ్ క్లాత్ అనేది పెట్టేసి మనకి బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యే కలర్ క్లాత్ ఇలా పెట్టేసి థ్రెడ్తో చుట్టేసి నాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ అయితే పెట్టాను. గ్రీన్ కలర్ అయితే అంత లుక్ కనిపించలేదని మళ్ళీ శారీలో వచ్చిన కలర్ క్లాత్తో గ్రే కలర్ అయితే బటన్ అయితే రెడీ చేసి పెట్టానండి. ఇలా బటన్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, శారీలో వచ్చిన కలర్తో అయితే బటన్ అయితే పెట్టాను. చాలా బాగుంది. తర్వాత దీన్ని మనం హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఫ్రిల్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాండ్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఇలాగా పెట్టేసుకుని ఒరిజినల్ రెండు ఒకటే సైడ్కి వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఒరిజినల్స్ రెండు లోపలికి వచ్చే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ కటింగ్ చేసిన దగ్గర మళ్ళీ మనము స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్లీ హ్యాండ్ లుక్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్కి జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.